नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय అదేవిధంగా నారాయణ స్మరణ 3 సార్లు చెప్తారు. శివనామమును పలకడం చేత నమస్కారం కళ్ళు మూసుకొని పలికితే మీ మనసులో ఉండేటటువంటి చింతన తొలగిపోతుందని చెప్పి వేదవాక్కు. నారాయణ స్మరణతో మీ చైతన్యం పెరుగుతుంది, మీ ధైర్యం పెరుగుతుంది, మీ చేతస్సు పెరుగుతుంది. కాబట్టి విశ్వం విష్ణు వశత్కారో అని చెప్పారు పెద్దలు. విశ్వవ్యాప్తమైనటువంటి నారాయణ స్మరణ చేత మన శరీర అంతర్గతం ఉండేటటువంటి చైతన్యం జాగృతం అవుతుందని చెప్పి వేదాంతో నేను ముమ్మార్లు నారాయణ నామం చెప్తాను, స్మరణ చెప్తాను, మీరందరూ చెప్పాలి. నమస్కారం ముద్రతో చెప్పాలి, కళ్ళు మూసుకొని చెప్పాలి. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఇప్పుడు జగదంబ జగజ్జనని పరమజ్యోతి పరాత్పరి పరాజటముగా ఆది అనంత అత్యంత శక్తి, సమస్త జగతులకు మూలమైనటువంటి శక్తి, సర్వ స్వతంత్ర తంత్ర శక్తి పరాశక్తి అయినటువంటి విముక్తులకే సృష్టించినటువంటి అమ్మ జగదంబ యొక్క నామం పలకడం చేత సమస్త బ్రహ్మాండాలు అందున్నటువంటి దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ కూడా ముక్తి మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఈ రోజు ఈ శుభ సమయం నుండి మనమందరం ఇక్కడ ఉపస్థితులమైన శివనామం చెప్పాము, నారాయణ నామం చెప్పాము. వీరిద్దరూ కలిస్తే ఏ శక్తి ఉంటుందో ఆ శక్తియే జగదంబ. ఇప్పుడు అమ్మ నామని చెప్తాము. అందరూ నమస్కార ముద్రతో కళ్ళు మూసుకొని పడతారు. ఇది స్మరణ యొక్క మర్యాద. పవిత్ర భావనతో కూడుకున్నటువంటి ఏ స్మరణమైనా నమస్కార ముద్ర రెండు చేతులు జోడించుకొని హృదయ మధ్య స్థానం నుండి తెచ్చుకొని కళ్ళు మూసుకుంటే అది నమస్కార ముద్ర అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమః. పలుకుతున్న మీకు ఏ భావన కలుగుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి కావాలని. చాలా అదృష్టవంతులు, భాగ్యవంతులు, భాగ్యశీలుడు, పుణ్యవంతులు, పుణ్యాత్ములు ఈ రోజు అందరూ కూడా మనము సకల దేవతలను స్మరించాము, సమస్త దేవతలను మనము ధ్యానించాము. అయితే ఈ జగతికి పరమపావనమైనటువంటి వేదాంత సత్యాన్ని మనం స్మరించాము. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ దేశము, ఈ భరతమాత యొక్క శక్తి తత్వాన్ని ఒకసారి స్మరిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈనాటి ఈ శుభ సాయంత్రం నందు ఇక్కడ ఉపస్థితులైనటువంటి మీ అందరికీ జగదంబ యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ మీరందరూ చల్లగా ఆరోగ్య ఐశ్వర్యములతో తలతలవాడితో నిండు వేలు అమ్మ యొక్క కృపతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
గోపాలకృష్ణ గారు కొంచెం వేదికకు రావాల్సింది. ఇంతమందికి ఇబ్బంది శాంతించండి. అమ్మగారు శాంతించు. ఓం శాంతి శాంతి శాంతి. పవన్ మాస్టర్ మహావిక అవుతండి స్వామి పెడతాండి. మీరందరూ కూర్చోండి, పర్వాలేదు. చికెన్ కాదు కదా, మీరందరూ కూర్చోండి. అమ్మవారు వచ్చింది వచ్చింది వాస్తవమే. వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఇంకేందుకు మీకు అందరికి. మీరందరూ గమ్మున కూర్చోండి, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. తల మీద చేయి పెట్టండి, శాంతిస్తారు. అమ్మా మళ్ళీ పెట్టండి, శాంతిస్తారు. సరే, మీరందరూ ఇక్కడ వినాలి. సమయం చాలా తక్కువ ఉన్నది, నేను అర్జెంట్గా వెళ్ళాలి కాబట్టి. అమ్మ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చింది. ఈ జడ్చర్ల పక్కన స్వాములకి, అలాగే వేరే వేరే గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికి కూడా జగదంబ యొక్క ఆశీస్సులను ప్రసాదించడానికి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా ఇటువంటి ప్రవచనం ఎన్ని విన్నా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని పుణ్యతీర్థములను మునిగినా సేవించినా, ఏం చేసినా జీవుడు సుఖం కోసమే చేస్తాడు, మంచి కోసమే చేస్తాడు, లాభం కోసమే చేస్తాడు, క్షేమం కోసమే చేస్తాడు. కాబట్టి ఇంతటి విభాగంతో వచ్చినటువంటి సుఖసౌఖ్యములు, లాభములు, క్షేమములు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌఖ్యము, సుఖము అన్ని మీ అందరికీ సర్వకాల సర్వావస్థలైన సిద్ధించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పారు, గత సంవత్సరం ఇంతకు పూర్వం యుద్ధంలో పెట్టించి ప్రవచన కార్యక్రమం పెట్టించాము. ఇక్కడ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, గరికపాటి నరసింహ ఆచార్యులు గారు కానివ్వండి, చాలా మంది అభినవ దండ భారతీ స్వామి వారి వంటి ఎందరో మహామహులు ఈ వేదికను పంచుకొని మిమ్మల్ని అందరినీ పావనం చేశారని చెప్పి పెద్దలు చెప్పారు. మహాభాగ్యం చాలా గొప్ప అదృష్టం. ఒక నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నది యొక్క శక్తికి నదీ తీరంలో ఉండేటటువంటి చెట్లు, పచ్చిక బయళ్ళు మాత్రమే పచ్చగా ఉంటాయి. సుదూరంగా ఉండేటటువంటి నేలలు నీళ్లు లేక ఎండిపోయి ఉంటాయి. గొప్ప మనసున్నటువంటి ఒక వ్యక్తి ఆ నదిని 2 పాయలుగా చేసి ఆ నీళ్లను నదిలో నుంచి బయటికి తెచ్చి మిగతా భూమిని అంతయు కూడా పావనం చేసి పచ్చగా చేసి అందులో వికసించినటువంటి వృక్షములతో, పచ్చిక బయళ్ళతో ఎన్నో జీవరాశులకు ఆశ్రయం కల్పించినటువంటి ఆ వ్యక్తియే మహనీయుడు, గొప్ప వ్యక్తి. అలాగే మాలాంటి యతులు, యోగులు, సాధువులు మఠాలలో, పీఠాలలో ఉంటే వాళ్ళను ఆశ్రయించినటువంటి వాళ్ళే పావనం అవుతారు. కానీ ఇటువంటి అనంత జ్ఞానసాగరాన్ని ఈ వేదికకు పిలిపించి మీ అందరికీ ఆ పుణ్యాన్ని, పురుషార్థాన్ని ప్రసాదింపజేస్తున్నటువంటి పెద్దలు ఎంత ధన్యులు. ఇంతకు ముందు చేసినటువంటి మహనీయులతో చేసినటువంటి ప్రవచనాత్మకము చేత మాది ఒక అంకురం అనిపించుకొని మమ్మల్ని ఇక్కడ పిలిపించారు. కాబట్టి కమిటీ సభ్యులకు, పెద్దలకు ఒకసారి గట్టిగా చప్పట్లతో వేదాంత శక్తి ఏం చెప్తుందంటే, వేదం అపౌరుషేయం, వేదం వాణి స్వరూపం, వాగ్దేవత స్వరూపం, సారస్వత స్వరూపం
అట్టి వేదమాతను ప్రత్యక్షంగా చూడాలంటే ఏం చేయాలి? దేవతలకే దుర్లభమైనటువంటి వాగ్దేవత మాకు కనపడాలంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక యోగి, బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక యతి ఎక్కడ కనబడితే అదే వాగ్దేవత దర్శనం అని చెప్పారు పెద్దలు. ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమంలో వారిని దర్శించుకున్న వాళ్ళు, అన్ని కార్యక్రమాలలో భాగం పంచుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతి లేపండి. మహా అదృష్టవంతులు, పుణ్యశీలులు, మీ పిల్లలు చాలా పుణ్యం చేసుకున్నారు మీ కడుపులో పుట్టినందుకు. ఇందులో ఒక చమత్కారం ఏముందంటే, యోగి దర్శనం, యతి దర్శనం మహాపుణ్యం. ఆ పుణ్యానికి వెల కట్టలేమని. కాశీ యాత్ర చేసి వస్తే ఏమేమి ఫలాలు ఉన్నాయో చెప్పవచ్చు. కైలాస పర్వతానికి ప్రదక్షిణ చేస్తే ఏ ఏ ఫలితాలు ఉంటాయో, ఏ మహిమలు జరుగుతాయో చెప్పవచ్చు. యతి దర్శనం, యతి వాక్కు, సాధు దర్శనానికి పరిమితి లేదు. ఇంతకు పూర్వం వచ్చినటువంటి గరికపాటి నరసింహాచార్యుల వారు ఏమైనా సామాన్యులు అనుకుంటున్నారా? సాక్షాత్తు సరస్వతి పౌత్రుడు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ కలియుగోన్నటువంటి సాక్షాత్తు వ్యాస స్వరూపుడు వారు. చాగంటి కోటేశ్వరరావు గారు వశిష్ఠ వాచస్పతిత్వం ప్రతిరూప స్వరూపమైనటువంటి వశిష్ఠ స్వరూపుడు వారు సాక్షాత్తు. ఇప్పుడు ఉన్నటువంటి యుగ ధర్మాన్ని బట్టి, మారుతున్న కాలాలను బట్టి వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ మీలాగా ఉందేమో తప్ప, వారు మాలాగా ఏకవస్త్రం కట్టి జటాజుటములు ధరించిన ఎడల సాక్షాత్తు ఋషిపుంగవులే, యతులే, యోగులే. మీ దృష్టిలో ఏముంటుంది? మానవాళ్ళని జట కట్టుకొని పెద్ద పెద్ద రుద్రాక్షమాలను వేసుకొని కాషాయం కట్టుకొని వస్తే ఆహా స్వామీజీ, ఓహో గురువు అనుకుంటారు. కాదు కాదు, నిత్యం అనునిత్యం త్రికాల సంధ్యను ఆచరిస్తూ నిత్య అనుష్ఠాన చెందుగత ఉండేటటువంటి వాళ్ళు మాకన్నా గొప్ప పురుషులు వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యలో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇలాగే ప్రోగ్రామ్స్ అని, పూజలని, భక్తులని, కార్యక్రమాలని దృష్ట్యా ఎక్కడనో ఒక చోట సంధ్య మాకు తగ్గుతున్నది. సమయ సంధ్యను చేయట్లేదు. సమయం అటు ఇటు అవుతుంది. కానీ వాళ్ళు సంధ్యను కించిత్తైనను తప్పకుండా వేద ధర్మమే ఊపిరని జరుగుతున్నటువంటి మహా 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 యోగులు. ఇంతకుముందు మిమ్మల్ని పాలన చేసిన వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ గురించి దినమంతం అయిపోతారు. ఎందుకు? ఏ పుట్టలో ఏ పాము దాని ఉందో ఎరుక చెప్పేటటువంటి జ్ఞానం ఉన్నవాడని చెప్తారు, అందరూ చెప్పలేదు. మహత్వం మనం కనుగొనాలనుకున్నా దానికి ఒక అద్భుతమైన దార్శనికత కావాలి. నేను చాలా సందర్భాల్లో పూజల యొక్క వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అలా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వేద కాలం నుండి ఋషులకు చూసే భాగ్యం మనకు కలగలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నందుకు నేను ధన్యుడని భావిస్తాను. ఇవన్నీ విషయాలు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది? పరమశ్రీ స్వామిని ఎందుకు పిలిచారు? ధర్మబోధ చేస్తారు, హితబోధ చేస్తారు, పుణ్యం పురుషార్థం చెప్తారని మీరు పిలిచి ఉంటారు, నేను వచ్చి ఉన్నాను. కానీ మహనీయుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, కాశీ విశ్వనాథంతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు, తిరుపతి వెంకన్నతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు, ఫిజికల్ టాకింగ్, లైవ్ టాకింగ్ చేయలేవు. అంతర్ముఖుడిపై ఆత్మ సంభాషణ చేయవచ్చు, అదందరికీ కూడా సాధ్యం కాదు. కానీ ఎవరైతే వేదమే ధర్మమని, వేద ధర్మమునైతే కట్టుబడి ఉంటామని, ధర్మమే తన యొక్క అలంకారాన్ని బ్రతుకుతుంటారో వాళ్ళతో ఒక్క సెకండ్ మాట్లాడినా భగవంతునితో సంభాషించినట్టే. అందుకే గతంలో మీరు సాక్షాత్ భగవంతుని చూశారు. అంతకుముందు మీరు చూసినట్టు వారందరూ పూజ్య భగవత్పాదుల వాళ్ళే. చాలా మంది వారిని
వాళ్ళందరినీ ప్రవచనకర్తలు, ప్రవచనకారులు అనుకుంటారు కానీ అది వారికి సముచితమైనటువంటి పదము కాదు. అన్న ఇలా ఈ వేదికతో మాలాంటి వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద కూర్చోబెట్టి మనందరినీ పావనం చేస్తున్నారు పెద్దలు. ఇలాగే ఈ చర్చల పట్టణం ముందు ఈ జ్యోతి ఆడకుండా ఈ ధర్మ జ్యోతి ఎప్పటికీ ఇలాగే ప్రజ్వలిస్తూ ఉండేటట్లా మీరందరూ కృషి చేయాలి. చూడండి, వెనకటి ఒక యజమాని జొన్న సేనేసిందంట. రోజు పిట్టలు వచ్చి జొన్న సేను మీద వాళ్తున్నాయంట. యజమాని ధర్మం పిట్టలను తోలాలి. పిట్టలు అనుకుంటున్నాయంట, మేము తినడానికి వస్తే ఈ యజమాని తోలుతాడు, మేము చచ్చిపోయితే బాగుంది అనుకున్నాయంట. అనుకున్న ఒక 6 దినాలకు నిజంగా ఊళ్ళో పప్పెట్ల సౌండ్ వినబడిందంట. ఒక ముసాల పిట్ట వచ్చానంట, మన ముట్టు ఫలించింది, భగవంతుడు మనకు ఆలకించాడు. మనని ఎవరైతే పంట తినకుండా పారదోలుతున్నాడో వాడు చనిపోయాడు, పీడ పోయిందని చెప్పిందంట. అందరూ పండుగలు చేసుకున్నవాటంటే ఇంకా ఆ పిట్టల గుంపంత మనల్ని తోలేవాడు లేదని చెప్పి అందరూ హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా జొన్న సేను తినబడి ఎవరికి ఎంత ఇష్టం ఉంటుందో జొన్నలు తినాలంటే పోయి ఇంటికి చేరాలంట. తినంగా 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 జొన్నలు మిగులుతాయా? అంతే. ఇప్పుడు వాళ్ళకి పంట వేసేటోడు ఎవరు? ఉన్నోందే చచ్చిపోమని చెప్పి చచ్చిపో. అప్పుడు అనుకునేంట ఆ పిట్టలన్నీ ఒక పూట అదిలించిన ఇంకొక పూట ఒక గింజ మన కడుపులో పడుతుంటే పంటనే ఎదుటోడు లేదు, మనకి ఎక్కడికి పంట వస్తుందని పెట్టుకోవటం. ఇప్పుడు ఆ పిట్టల సమూహం ఏంటంటే సామాన్యమైనటువంటి సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ జ్ఞానం. తన కోసం, తన కడుపు నింపుకోవడానికి, తన బ్రతకడానికి, తన కడుపుని కాపాడుకోవడానికి, తన పేరు నిలబెట్టుకోవడానికి, తను 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 తన గురించి పిట్టలు ఆలోచించేటట్లు ఆలోచించడం వాళ్ళ పడేదంతా పిట్టల వాటి గదే పడుతుంది. పిట్టలు ఏం చేసిందే వాళ్ళ కడుపు నింపుకోవడానికి యజమాని యొక్క సాగు పోయినాయి. అవునా? ఒక లాజిక్ మిస్ అయినాయి పిట్టలు. ఈ పంట తీసినోడేవాడు అనేది మర్చిపోయింది. మీరు కూడా సమాజ శ్రేష్టత్వం కోరి సభ్య సమాజంలో అందరినీ కలుపుకొని అందరితో కలిసి అందరిలో ఒకటిగా మంది బతికిన నాడు నీకు, నీ పిల్లలకు, నీ వంశానికి చేతులు ఏర్పడదు. మాయముంతో పోనట్టుగా సూర్య చంద్ర ఆకాశాలు ఉన్నంత వరకు మీ వంశావళి కొనసాగుతూ ఉంటుంది. ఈ ధర్మం పిట్టల వల్లే అవివేకం చేస్తుంది, మనం చేయకూడదు. ఎందుకోసం అంటే ఒక లాజిక్ మిస్ అయిపోయిన పిట్టలు పంట ఇలాగే చిరంజీవి తత్వంతో వికసిస్తూ ఉంటారేమో అనుకున్నాయి తప్ప ఇది కూడా ఆయువు తీరిపోతుంది, పంట కూడా అవుతుందనే లాజిక్ మిస్ అయిపోయింది. మీరు కూడా ఒకటి ఏమైమర్చిపోతున్నారంటే నేనే సత్యం, నా వంశమే సత్యం అనుకుంటున్నారు. నీ వంశానికి మూలమేమిటి? ఈ సమాజంలో నీ వంశం ఒకటే ప్రగతి వైపు నడుస్తుందా? అన్యమైనటువంటి సమాజం ఉందా లేదా? ఒక్కసారి ఆలోచిస్తే స్థితి గతి రెండు మనకు అవగతం అవుతాయి. సూటిగా చెప్పాలంటే ఎవరి కీడును ఎంచొద్దు, చేతనైపు ఒక మేలును పోవు తప్ప. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే పెద్దలు ఒక మాట అంటారు, ఏది నాటుతావో అదే కోసుకొని వెళ్తావు వినమా వెంట్రుక ప్రమాణం అంతా కూడా వేరు నీకు రాదు అని చెప్పారు పెద్ద మనిషి. దేనికైనా కర్త కర్మ క్రియ నువ్వే, వికసించిన నువ్వే, ఓడిపోయిన నువ్వే. ఇదే సత్యం. చూడండి, పెద్ద మనుషులు ఈ రోజు ఇక్కడ పిలిపించారు. పూజ గురుదేవులకు పోల్చుకుంటే నా వయసు చాలా చిన్నది. నేను చిన్న పిల్లవాడిని, నాకు చాలా చిన్న వయసు, వారి వయసు పెద్దది. వ్యాస స్థానం నాకు కల్పించారు, మధ్యమ స్థానం వ్యాస స్థానం నాకు కల్పించారు. ఎందుకు? ఈ వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉండాలి, అందులో నేను జీవించిన జీవన విధానం, పరిసర ప్రాంతాలన్నీ కూడా అదో స్థితి ఎలా ఉండాలి. నేను
నా అలవాటు ఎలా ఉండాలి? అందుగా ఒక పుట్టుక పుట్టాను, మూతి మీద మీసాలు కనిపిస్తున్నాయి లేదా? నా పుట్టుకకు, నా వయసుకు, నేను జీవించిన జీవన విధానానికి, నేను పుట్టిన ఇంటికి, నా గ్రామానికి నేను ఉండాల్సినటువంటి స్థితి వేరు, నా ధర్మం వేరు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎవరైనా నన్ను మార్చిండ్రా? ఎవరైనా నన్ను తయారు చేసిండ్రా? ఎవరైనా నన్ను ప్రోత్సాహం చేసిండ్రా? ఎవరైనా నన్ను ప్రోత్సహించిండ్రా? నో, నెవర్. పరశ్రీ స్వామి అనే వ్యక్తి సర్వ స్వతంత్రమైనటువంటి వ్యక్తి. నన్ను నేను తయారు చేసుకున్నాను, ప్రశ్నించుకున్నాను. ప్రశ్న నాతోనే పుట్టింది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు నేను ముందర విషయం మాట్లాడుతున్నాను. ఏమనుకున్నానో తెలుసా? మా తల్లికి 7 మంది సంతానం. అందరికి పెళ్ళిదైతే అందరికి పిల్లలైపోతారు. నేను కూడా పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? నా కుటుంబ ధర్మానికి నేను ప్రత్యేకమైన భూమిక నిలబడాలనుకున్నాను. అందుకే సన్యాసినైనాను. ఇంకొక ప్రశ్న మొదలైంది. నేను ఒక రాజకీయ నాయకుడు అయితే ఒక పార్టీ ధర్మానికి కట్టుబడి బ్రతకాలి. ఒక పెద్ద పారిశ్రామికవేత్తనైతే ఆ వృత్తి ధర్మానికి కట్టుబడి బ్రతకాలి. ఏంటి నా పాత్రత ఏంటి? సభ్య సమాజంలో నేను ఎలా ఉండాలని ప్రశ్నించుకున్నానాడే ఆధ్యాత్మికత అనే ఒక వృక్షం నాకు తోడైంది. ఇలా ఒక వ్యక్తి తనతో తాను ఎప్పుడైతే ప్రశ్నించుకుంటాడో సమాధానం ఎవరో చెప్పక్కర్లేదు. తన ఆత్మనే తనకు గురువు, తన మనసే తనకు గురువు. తనను తాను తగ్గించుకోవాలి, తనను తాను ప్రశ్నించుకోవాలి. మీరందరూ ఏం చేసుకుంటారు? ఏదైనా కష్టం వస్తే పక్కింటి వాళ్ళతో వెళ్ళి మీ కష్టాలు చెప్పుకుంటారు. దానివల్ల మీకు పరువు పోతారు తప్ప మీకు లాభాలు లేవు. మీ ఇంటి పని పోతారు తప్ప, మీ ఇంటి మూలం, మీ నీడంతా బయటకు పోతారు తప్ప పరిష్కారం దొరకదు. మీతో మీరు ప్రశ్నించుకోండి, మీలో మీరు శోధించుకోండి. శోధించుకునే దాంట్లో ఒక చిన్న విధానం పాటించండి. ఏంటి? మొదట నేను తప్పును వెతుక్కో. నిన్న నేను ఏం చేశాను? ఈ రోజు ₹1,00,000 నాకు లాస్ వచ్చింది. ఎక్కడ పెట్టుబడి పెట్టని ప్రదేశంలో పెట్టుబడి పెట్టాను? నమ్మకూడని వాణ్ణి నమ్మాను, పెట్టకూడని ప్రదేశంలో పెట్టుబడి పెట్టాను, అత్యాశ పడ్డాను, తొందర పడ్డాను అని ఆ ప్రశ్న నీ మీద వేసుకో. సమాధానం నీకే దొరుకుతుంది. ఎవడో నీకు సమాజంలో శత్రువు అయి ఉంటాడు, నీ మీద నెగిటివ్ ఎడ్యుకేషన్స్ చేస్తూ ఉంటాడు, నీ మీద అసభ్యకరమైన ప్రచారం చేస్తుంటాడు. వాని మీద తిరగబడకు, వాని మీద తిరగబడకు. ప్రశ్న నీ వైపు తిప్పుకో. వాడు నా గురించి అబద్ధ ప్రచారం చేయడానికి కారణం నా పాత్రత ఎంతుంది? నేనేమన్నా తప్పు చేశానా? ఆయన మనసు ఏమన్నా నొప్పించానా? ఆయన ఇబ్బంది కలిగించానా అన్న ప్రశ్నను వేసుకుంటే సమాధానం తొందరగా దొరుకుతుంది, పరిష్కారం కూడా తొందరగా అవుతుంది. అంతే తప్ప దేన్నో చేద్దామని, దేన్నో సాధిద్దామని పిట్టల గుంపులాగా కావద్దు. ఇంతకుముందు పిట్టల పరిస్థితి ఏమైంది చూడండి. సమాజంలో ఎవరికైనా ఎవరి మర్యాద వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రతిష్ట వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎవరు కూడా కించపరచొద్దు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్తాను. ఎవరో ఒక మాట ఇంకొక మాటని తిట్టకుండా తిట్టుతో తిట్టింది అనుకోండి, ఆమెకు మనస్సాక్షి ఉండరా? ఆమెకు ఒక మనస్సు ఉండరా? ఆమెకు ఒక భావం ఉండదా? తిట్టాల్సిన సందర్భం వచ్చినా కూడా, తిట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మొదట సౌమ్యంగా, సున్నితంగా, స్మూత్ గా ఒక మాట చెప్పించు తప్ప సరైన మార్గం పెట్టగా నీ దొరిలో నువ్వు ప్రయత్నించాలని చూస్తే అక్కడి నుంచి వచ్చే సమాధానం ఎలా వస్తుందో. ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో మనం పరీక్షించుకోవాల్సినటువంటి పరీక్షలు. ప్రశ్నలు మనమే, సమాధానం మనమే. కానీ మనం చేసేటటువంటిది ఏంటో తెలుసా? కాషాయంబరదారి అయినటువంటి మాలాంటి సాధువుల దగ్గరకు వచ్చి, అయ్యా నా ముగింటి నష్టం వచ్చింది, ఎవడన్నా శాతవాడు చేసిన చూడు. అయ్యా నేను ఫలానా పోటీ చేసి ఓడిపోయినా నాకు ఎవడన్నా ఏమైనా చేసిందేమో చూడు. ఇది హిందువుల లక్షణం కాదు.
నష్టంలో పొట్టు పెట్టినటువంటి హిందూ దర్శనం ఇది కాదు. ఎందుకోసం అంటే ఈ మంత్రాలకు తంత్రాలకు చిల్లర చిల్లర తాయుధలకు బాధ్యతైన ధర్మం అనేది కాదు. ఈ చిల్లర చిల్లర తాయుధలకు ఈ బూటి మంత్రాలకు బాధ్యతైన జాతి మనది కాదు. ఇవన్నీ మన అహంకారం కాదు. కేవలం ఏంటంటే మన యోగుల యొక్క గొప్పతనం, మన ఋషుల యొక్క రక్తం మన శరీరం ఉన్నది. మన గొప్పతనం ఏంటో తెలుసా? కళ్ళు మూసుకొని ఋషులు భూమధ్య మనల్ని నింపి ఖగోళం అంతా ఉడబోసి మనకు ధార పోసారు మన ఋషులు. అది మన గొప్పతనం. అవును, అమ్మవారికి దీపం పెట్టు, స్వామివారికి దీపం పెట్టు, కళ్ళు మూసుకొని స్వామివారి ముందు కూర్చొని ఎందుకు వచ్చింది నా కుటుంబానికి పరిస్థితి, చెప్పు సమాధానం అని భగవంతుడి మీద మనసు నుంచి దృష్టి నా జ్యోతి మీద పెట్టి ప్రశ్నలు. నేను చేసినంత గదే కదా, నేను చేస్తున్నంత గదే కదా. అంబాద్రయ క్షేత్రానికి ఎందరో వచ్చి ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు. నేను ఒకటే మాట చెప్తాను, మీ ఫోటో అక్కడ పెట్టుకోండి, అమ్మవారిని అడిగి చెప్తానంటావు. నేను అక్కడే కట్టు మూసుకొని ఇలా చేతి పెట్టి ఏదో వచ్చి చెప్పాను కదా, చెప్పాను. ఇంతవరకు ఎవరు చూశారు? అమ్మవారిని అడిగి చెప్తాను. అడగడం అంటే స్వామివారి ఏమన్నా మంత్రాలతో విద్యలతో అమ్మవారు అడిగి చెప్తాడేమో అనుకుంటారు. చక్కగా స్నానం చేసుకొని మా ఋషి పరంపరలో ఉండేటటువంటి అనుష్ఠాన క్రియనంతా చేసుకొని ఆ ముగ్గురు మన చెత్త మీద అమ్మా జగజ్జనని పరంజ్యోతి పరాత్పరి, అమ్మా అలానా వ్యక్తి వచ్చాడు, ఇది అన్నాడు, ఏదో ఒక మార్గం చూపమ్మా అని అడుగుతాను. అంటే తక్కువ సమాధానం వచ్చిపోతుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, స్వామి మీరు ఎంతైనా ఎద్దులు గురువులు, మీ వాక్తులు ఆ బలం ఉన్నదేమో అమ్మ మీకు పలుకుతుంది, మాకు పలకదు కదా. తప్పు. ఈ మాట ఎప్పుడు ఆడకండి. పూర్వం ఒక మహిళ ఇంటికి ఒక భిక్ష కోసం పోయాడు. భగవతి భిక్ష తిరిగి అన్నాడు. ఆమె భిక్ష పెట్టలేదు. మళ్ళీ ఒకసారి అడిగాడు, పెట్టలేదు. మళ్ళీ ఒకసారి అడిగాడు, పెట్టలేదు. ఆఖరికి కోపం వచ్చి కమండల జలము తీసుకొని శపించడానికి పోయేటప్పుడు మామిడి పండు తీసుకొని లోపల నుంచి బయటకు వచ్చింది. అప్పుడు అన్నది, ఆగడు, ఏం పుణ్యంకి వచ్చిన కమండల జలను తీసి మంతరించడానికి నీ వాక్కులో అంత తొందరపాటు నన్ను శపించడానికి నీవు కాదు, అపర శివుడు వచ్చి నన్ను శపించలేదు, భిక్ష తీసుకొని వెళ్ళిపో అని చెప్పింది. ఆయన నివేడిపోయాడు. నేను ఒక నిధిని, అందున గుణం, నన్ను ఈ సామాన్యమైనటువంటి మహిళ దిగ్గజుట ఏమిటి? ఆశ్చర్యపోయాడు. అప్పుడు అన్నదా సాత్వీమణి, నీ తుంటరి శాపాలకు భయపడడానికి నేను నీలాగా యతిని కాదు, చెట్టుని కాను, సర్వశ్రేష్టమైనటువంటి సువాసిని ధర్మంతో ఉండేటటువంటి ఉత్తమ ఇల్లాలిని. నేను కేక పెట్టగానే రావడానికి నీలాగేమైనా పని పాట లేదని అనుకుంటున్నావా? సాక్షాత్ శివస్వరూపమైన భర్త ఉన్నాడు. నా భర్త సేవ తర్వాతనే ఎత్తి మర్యాద. సాక్షాత్తు పార్వతి పరమేశ్వర స్వరూపులైనటువంటి అత్తమామలు ఉన్నారు నాకు, వాళ్ళ సేవ తర్వాతనే నీ సేవ. సాక్షాత్తు వాణి రామ స్వరూపులైనటువంటి మా భర్త అక్క చెల్లెలు ఉన్నారు నాకు, వాళ్ళ తర్వాతనే నువ్వు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఉండేటటువంటి నా భర్త అన్నతమ్ములు ఉండవయ్యా. నా కుటుంబ సేవ తర్వాతనే ఇది సేవ. ఓపిక ఉన్నవాడు ఏది అవుతాడు కానీ ఇలాంటి శాపాలు వేడుకోవడం ఎత్తి కాడు. ఏ తల్లిదండ్రులు చేసి చూస్తే కాలిపోవడానికి నదిలో నువ్వు చెప్పించినటువంటి బిడ్డలను అనుకుంటున్నావా అని ధిక్కరించింది. అని షాక్ అయిపోయాడు. వాస్తవానికి ఆ గురువు ఈ ఇంటికి రాకన్నా ముందు నదిలో ఒక బిడ్డను శాపం పెట్టి భస్మం చేసి వచ్చి ఉంటాడు. ఆయన అనుకుంటాడు, అరే నదిలో నేను బిడ్డను చెప్పించిన విషయం మీ బిడ్డ తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయి ఆమెను శ్రద్ధ వేడుతాడు. అమ్మా, నువ్వు సామాన్యమైనటువంటి మహిళవు కావు. ఏవో సిద్ధులు, మహిమలు, మంత్రాలు, తత్వాలు, తపస్సున్నటువంటి ఇల్లాలి. అమ్మా, నీలో ఏ మహిమ ఉంది, నీ గురువు ఎవరో చెప్పన్నాడు అన్నాడు. అప్పుడు ఏమన్నా తెలుసామే, ఆగో
నాకు గురువు లేదు, నాకు చదువు లేదు, ఏ మంత్రతంత్రాలు నాకు తెలియవు, ఏ విద్యలు నాకు తెలియవు, ఏ ఇంద్రజాలికములు నేను నమ్మను. కుటుంబ ధర్మమే సర్వేశ్వర ధర్మం అని నామే ఒక ఇల్లాలిని అని చెప్పింది. అదే నా గొప్ప, అదే నా విద్య, అదే నా యోగం, అదే నా మంత్రము తంత్రము. పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మినటువంటి ఉత్తమ ఇల్లాలిని కాబట్టే నేను మీ ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాను అని చెప్పింది. ఆ ధర్మంలో మీరు ఉండగలిగితే మీ ఇదే ఒక స్వర్గం, మీ పూజా మందిరం ఒక కైలాసం, ఒక వైకుంఠం, ఒక బ్రహ్మలోకం. అలా ఉండాలంటే ఏం చేయాలి? అదొక విద్య, అదొక బ్రహ్మ, అదొక తపస్సు కాదు. చూడండి, భర్తను గౌరవించడం అంటే దాన్ని కాళ్ళు వాడికి నెత్తి వేసుకున్నామని కాదు. భర్త తప్పును సాధించకూడదు. అవును, ఏమో 10 రూపాయలు వస్తాయని పెట్టుబడి పెట్టింటే లాస్ వచ్చింటది, అంతమంది తిట్టాలా? ఆ లాస్ లో నీకు భాగం లేదా? నీ భర్త బుద్ధి నీ బుద్ధి కాదా? నీ భర్త పోరాటం నీ పోరాటం కాదా? నీ భర్త యాతన నీ యాతన కాదా? నీ భర్త ఎవరు నీవెవరు? ఇద్దరు ఒకటే చూపడానికి అర్ధనారీశ్వరి అవతారం లేదా? అలా తిట్టకుండా పోతే పోయినది ఏంటి? 1 కోటి రూపాయల కదా పోకోకు, 10 కోట్లు కదా పోకోకు, మనసులో బాధ ఉండిపోకు నీకు. ఎందుకంటే డబ్బు విలువ తెలిసిన వాడి ఎవరు ఊరుకోరు. ఈ ప్రపంచం ఇప్పుడున్న వర్తమానంలో నీ మనసులో బాధ ఉండిపోవు. అయినాను అయినాను భర్త యొక్క బుధం మీద చేయి పెట్టి పోమినేంటి అని ఒక్క మాట మీరు అనగలిగితే 1,7,000 బలం మీ భర్తకు వస్తుంది. ఎందుకు తెలుసా? శివుడు పిత్రాసుర వలన చేయడానికి వెళ్ళినప్పుడు మొదటి రోజు యుద్ధం జరగకపోతే పార్వతీదేవి వచ్చి శివుడి యొక్క భుజం మీద చేయబెట్టిందని చెప్తుంది. ప్రాణేశ్వర విజయం తథ్యం, విజయం మనవే అని ఒక్క మాట జగన్మాత చెప్పినందువలన త్రిపురాసుర వలన శివుడు చేయగలిగాడు. ఇలా భర్త కష్టమే తన కష్టమని, భర్తయే తనని, తనే భర్తయని నమ్మిన ఇల్లాలు ఉత్తమ ఇల్లాలు. ఆమె మేము కుంకురామల ముందుకెళ్ళి ఎలా ముట్టిన అమ్మవారి తక్కువ వరణిస్తుందో ఇలా ఉన్నటువంటి ఇల్లాల యొక్క మొరను ఒక దీపం పెట్టి ఫోటో ముందు నడిపితే కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం మీ ఇంట్లో వచ్చి కూర్చుంటది. ఇంట్లో అత్తమామలు ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండేటటువంటి మహిళలందరూ కూడా మహిళలకు ఒకటే షరతు వర్తిస్తుందా గురుదేవా? పురుషులకు వర్తించాలంటే వర్తిస్తున్నది. భార్యకు ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా, శరీరం సహకరించలేకపోయినా, ఒక రోజు వంట చేయకపోయినా వంటకొని తినండి కానీ దండించకండి. సగడు కొట్టరే అంటే లేటెస్ట్ ఓరియంటెడ్ టాపిక్ అయినా ఇక్కడ ఉన్నది ఎవరు? అమ్మనే. ఇక్కడ ఉన్నది ఎవరు? అమ్మనే. కొట్టండి ఒకటో. ఒకవేళ ఏదో మమకారం చేత ఒక 10 రూపాయల పిల్లలకి ఇచ్చి ఉంటుంది, పిల్లల్ని గారభం చేసి ఉంటుంది, ఇంకేదో కారణం అయి ఉండవచ్చు కాక, అంత మాత్రాన భార్యను దండించినా, నిందించినా, బాధ పెట్టినా ఫలితం వచ్చేటటువంటి పరిణామం చాలా దుర్భరంగా ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా భార్యను భార్య దూషించకూడదు. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఈ జన్మలో పెళ్లిరు కాక ఎందరో మంది జైల్లో ఇప్పటికీ అన్ని జైళ్ళలో రీసెర్చ్ చేస్తే ఏదో ఒక కాకపోతే నేరం చేసి ఎంతో మంది పెళ్ళాలు లేక మొగులు లేక ఏడుస్తున్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మీరందరూ ధన్యమూర్తులు. చాలా మంది ఏం చేస్తారు? పక్కింటి పెళ్లి కానుందంటే నాకు లేదని పోల్చుకుంటారు. ఆమె ఒక నగ వేస్తుందంటే మేము వేసుకోలేదని పోల్చుకుంటారు. వాళ్ళు బంగ్లా కట్టిందంటే మాకు బంగ్లా లేదని పోల్చుకుంటారు. ఈ పోలికలతో పాటు ఇంకొక పోలిక కూడా పోల్చుకోండి. ఎంతో మందికి ఈ ప్రపంచంలో పెళ్లిళ్ళు రావట్లేదు, పెళ్లిళ్ళు అయినా కూడా కొన్ని సమస్యలతో చేరిపోయిన వాళ్ళు, పెళ్ళం పిల్లలతో లేని వారు ఉన్నారు. మీరందరూ సుభిక్షంగా ఉన్నారు, ఇంకెందుకు మీకు బాధ? మీరందరూ సన్నగా ఉన్నారు, ఎందుకు మీకు బాధ? అందుకే ఎవరు పిల్లనాడవద్దు. ఇంట్లో అత్తమామలు ఉంటారు,
వయసు అయిపోయిన అత్తమామలు దొరికిన వాళ్ళందరూ ధన్యులు. వయసు అయిపోయిన అత్తమామలు దొరికిన వాళ్ళందరూ ధన్యులు. ఏదో ఒక అనారోగ్యం చేత నీ ముందర భగవంతుడు నీ అత్తని నీ మామని వాడేసినట్టే అశ్వం మీద యాగం చేసుకొని పుణ్యం గడించుకొని చెప్పి నీ ముందర వాడేసింటాడు. బాగా గుర్తు పెట్టుకోండి. అంతే తప్ప నాకు తల్లిదండ్రుల, నా తల్లిదండ్రులు నా ఊళ్ళో ఉంటారు కదా, నా అడిగింటి తల్లిదండ్రులు, మా ఆడపడుచులకు తల్లిదండ్రులు అని నిర్లక్ష్యం చేసి వాళ్ళని సేవించకుండా దూషిస్తూ వాళ్ళకి అన్నం పెట్టకుండా తూలనాడితే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నీవు ఎవరో కంటే పుట్టావు తప్ప ఆకాశం నుంచి ఊడిపడలేదు. సీతాదేవి లాగా భూమిలో నుంచి రాలేదు. ఏ కోడలైతే అత్తమామలకు సేవ చేసుకుంటుందో ఆమెను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు. అక్కడ తల్లిదండ్రులను కట్ చేసి ఇక్కడ తల్లిదండ్రులను కలిగాడు భగవంతుడు. నీ ఇంట్లో అక్క చెల్లెలను ఏర్పాటు చేసి ఇక్కడ నీ భర్తకు ఉండేటటువంటి అక్క చెల్లెలతో కలిపాడు దేవుడు. వీళ్ళతో కూడా అక్క చెల్లెలగా ఉండాలి. నీ కన్నదంలో నిలబడి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళతో బావమరులతో అన్నదంతో సంబంధంగా అంటగట్టాడు. గ్రహించాలి. ఈ ధర్మాన్ని ఏ మహిళ అయితే పాటిస్తుందో ఆమె 100 తపస్సులు చేసినటువంటి పుణ్యాత్మురాలు. మీ కడుపులో ఉండే పిల్లలకు పెళ్లి చేసి పంపిస్తుంటారు. 10 తొలల బంగారు, 1 కోటి రూపాయలు నగదు, ఒక బంగ్లా, ఒక కారు. అది కాదు మీరు ఇవ్వాల్సింది. చెప్పాలి బిడ్డ, పలానా జడ్చర్లలో పలానా సందర్భంలో పరమశ్రీ స్వామి అని ఒక స్వామి వచ్చే బిడ్డ మాకు కథ చెప్పిండు. అత్తింటి సేవయే స్వర్గం, అత్తింటి సేవయే ముక్తి, అత్తింటి సేవయే మోక్షం. అట్లని బానిసలాగా బతకొద్దు. వాళ్ళు చేపించి ఎట్టి చాకిరంతా చేయొద్దు. నీ మనస్తాన్ని చంపుకోవడం బతకొద్దు. ధర్మంగా నడుపు బిడ్డ చెప్పి తోలాలి. ఏమిటి ధర్మం? అత్తమామలు సాక్షాత్తు శివపార్వతులను గ్రహించు. నీ భర్త పరమేశ్వర స్వరూపుడని గ్రహించు. నీ పుట్టేటటువంటి బాబులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గ్రహించు. అట్టంగా పాఠపోతున్నట్టు పూజ చేయమంటే పూజ అంటే అర్థం ఏంటి? గౌరవించటం, మర్యాదతో సేవించటం. వాళ్ళకి చెప్పాలి, చూడమ్మా ఈనాడు నీవు అత్తమామ నిర్లక్ష్యం చేయొచ్చు, చెయ్యి. కానీ నీ కడుపులో పిల్లలు ఉంటారు, నీ కడుపులో కొడుకు ఉంటాడు, నీ కొడుకుకు పెళ్లి చేస్తావు. అప్పుడు నీవు అర్థమైందావు, నీ గతేంటి? నీవు అర్థమైనప్పుడు నీ గతేంటి? అందుకే ఈనాడు నువ్వు చేసిన సేవ, నీ అత్తమామలను సేవించుకున్న సేవయే రేపు నీకు వచ్చేటటువంటి ఫలితం. ఈ జ్ఞానం చెప్పి పంపినటువంటి తల్లి ఉత్తమురాలు. అటువంటి తల్లికి దేవుడు పలుకుతాడు. అంతే తప్ప మీ అత్త కాగడితే పెట్టారు, మీ మామ కాగడితే పెట్టారు, నాకు పన్ను దండాయని చెప్పు. ఇటువంటి మనస్సులు, ఇటువంటి మనస్తత్వం, ఇటువంటి మాటలు ఎక్కడున్నా అక్కడికి తొందరగా శాతగాడు ఎక్కుతాయి. ఎవరైతే పూర్తి మందరికి అన్నప్పుడు శాతపడే ఎందుకో తెలుసా? నేను చదివిన శాస్త్రాల ప్రకారంగా, నా అనుభవం ప్రకారంగా, యోగం ప్రకారంగా, ఆరోగ్య సిస్టమ్ ప్రకారంగా, న్యూరో సిస్టమ్ ప్రకారంగా, ప్రాకృతిక ధర్మం ప్రకారంగా, సంస్థ మంత్ర తంత్ర యంత్రం పరంగా చూడాల్సి వస్తే ఎవరి ఇంట్లో అయితే కళాకర్షణ ఉంటుందో, ఏ మహిళ మాంగళ్యం ముందు కళాకర్షణ ఉంటుందో, ఏ పురుషుడి యొక్క ఆకారం అంతకు ముందు కళాకర్షణ ఉంటుందో వాళ్ళకి 1 కోటి మంది మాంత్రికులు వచ్చిన వాళ్ళ దుమ్మును కూడా ఉండలేవు. శని భగవానుడు అంతరిక్షం నుంచే వాళ్ళని చూస్తాడు. అమ్మో వీళ్ళు జోలిపోతే నేను ఆడిపోతారు నాయన అని చెప్పి ఉరికే దూరం. అలా ఉండాలంటే ఏం చేయాలి? పూజలు, పుణ్యక్షేత్రాలు, తపస్సులు, దీక్షలు, వ్రతాలు, నోములు అన్ని కూడా జన్మ ధర్మ సంభవాన్ని బట్టి వచ్చాయి. అవన్నీ అడిషనల్, జీవన ధర్మంలో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు, అదే జీవితం కాదు. జీవితం అంటే ఏంటి? నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబ నేపథ్యం, వీటితో కూడుకున్నటువంటి సమాజం,
ఈ సమాజంతో కూడుకున్నటువంటి ధర్మమే పూజ. ఇవన్నీ పక్కకెత్తి సరాసరి మేము పూజ చేసుకుంటాం ముక్తిని పొందుతాం అంటే భూమి ఆకాశం అంతమయ్యే వరకు మేము ముక్తి రాదు. ఒకవేళ మాట్లాడిన అనుభవములు ఎవరైనా ఉంటే వచ్చి వాదించండి, నేను సమాధానం చెప్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు. రాజయోగ ధర్మమే పరమ సోపానమైనటువంటి ధర్మం, మాలాంటి ఎదుల కన్నా మీరు ఖరీదు అని చెప్పాను 100 సార్లు నేను. అది మనకు కావాలి. భారతీయ సనాతన ధర్మం హరితవ ధర్మం చెబుతున్నది కూడా అదే. మీరు పుణ్యమూర్తులు, మీరు ధన్యమూర్తులు, మీరు పావనమూర్తులు, మీరు అన్ని ధర్మముల కన్నా గొప్పవాళ్ళు. కానీ ఎక్కడి నుంచి మీకు కష్టాలు వస్తున్నాయి, మీరు బాధపడడానికి గల కారణం ఏమిటి అన్నదానికి మూలం ఏమిటంటే ఎవరు కాదు, మీరే. అన్నింటికి కారణం మీరే. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆయన ఫోన్ నన్ను రికార్డ్ చేస్తున్నాడు. ఆ ఫోన్ నన్ను రికార్డ్ చేస్తుంది, కానీ నేను ఫోన్ రికార్డ్ చేస్తున్నానా? చెప్పండి. ఫోన్ నన్ను రికార్డ్ చేస్తున్నా, నేను ఫోన్ రికార్డ్ చేస్తున్నా. ఫోన్ రికార్డ్ చేస్తుంది కదా. మన మైండే పెద్ద సాఫ్ట్వేర్, ఈ బాడీ పెద్ద హార్డ్వేర్. ఎవ్రీ సెకండ్ ఇది మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటది. ఎవ్రీ సెకండ్ పెద్దలు ఏమన్నారు, కాళ్ళు నేరు తాకకుండా చేసిన తప్పు, ఊపిరి లేని చోట చేసిన తప్పు. చెప్పండి, ఏదో చేస్తారు మీరు అక్కడ. కాళ్ళు నేరు తాకకుండా తప్పు చేయాలంటే అంతరిక్షంలోకి వెళ్ళాలి. సరే, అక్కడ ఊపిరి పీల్చకుండా తప్పు చేస్తావా? చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా బతకమని చెప్పలేదు నేను. ధర్మో రక్షతి రక్షిత. దేవుడు నేను కాపాడదని చెప్పలేదు. ధర్మం పట్టుకోవయా, నేను కాపాడుతాను అన్నాడు. ఎవరు ధర్మం? కేడు ధర్మ. ఒకరు ఏం చెప్పాడు, నన్ను చూడాలనుకుంటే ధర్మంలో చూడు, కర్మలో చూడదు. కర్మ అంటే ఏంటి? మీరు చేసే ప్రతిదీ కర్మనే. కర్మకు ప్రతిఫలం ఏంటి? చేసిందే తిరిగి వచ్చినది కర్మ. అప్పుడు ధర్మం అంటే ఏంటి? గురువులకు దండ పెట్టుకోవడం ధర్మమా? అవును, ధర్మమే. అది తర్వాత సెకండరీ. ఫస్ట్ ధర్మం ఏమిటి? ఫస్ట్ ప్రిపరేషన్ ఏమిటి? మాలాంటి స్వామీజీలకు సాధువులకు పూజలు చేయడం అన్నది జీవితంలో ఒక పార్ట్. నాట్ ఓన్లీ ఫుల్ లైఫ్, మొత్తం జీవితం కావాలి. ఒక పార్ట్ మాత్రమే. రూపాయికి పావల వంతు. భారణలో ఏమిటి కర్తవ్యం? ఆ భారణలో ఉంటున్నటువంటి కర్తవ్య ప్రభువును కానీ ఇంతకుముందు మీరు చెప్పినటువంటి మహాసాధ్వి యజ్ఞే ప్రశ్నించింది. మీరేం చేస్తారు? గురువులతో అడుగుతారు ప్రశ్న. అయ్యా నాకు ఒక ప్రశ్న చెప్పు, అయ్యా నాకు ఒక వాక్కు చెప్పు, అయ్యా నాకు ఒక భిక్ష చెప్పు, అయ్యా నాకు ఒక కాగితం కట్టు, అయ్యా నాకు శక్తి పాలన చేయి. ఎంతమంది మిమ్మల్ని పాలన చేయలేదు? ఒకవేళ ప్రపంచం అంతా స్వామీజీ లేదు అనుకుందాం, అప్పుడు ఎవడు మిమ్మల్ని పాలన చేసేది? అందుకే సనాతన ధర్మం ఏం చెప్తా తెలుసా? నీవే రాజు, నీవే మంత్రి, నీవే చక్రవర్తి, నీవే సర్వం, ఎవరితో బానిసత్వంగా బ్రతకొద్దు అని చెప్పిందే హిందూ ధర్మం. అంబాద్రయ క్షేత్రంతో నేను అదే చెప్తా, ఎవరు వచ్చినా పీఠానికి స్వతంత్రులుగా రాని, బానిసలుగా రావద్దు. ఎవరికో ఫోన్ చేసి రికమెండేషన్ చేసుకోవడం, అయ్యా స్వామివారి ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే కష్టాలు తీరుతాయని ఎక్కడ ఉందని చూపెట్టండి. నేను తప్ప చేసి జగత్ ప్రసిద్ధాత్మకమైనటువంటి ముగ్గురమ్మలను ఒక కోన కూర్చోబెట్టిన మీకోసం రాని స్వతంత్రం వచ్చి ఆ ముగ్గురమ్మని మైదానంలో చూడండి, ప్రవశించుకోండి, ఆనందపడండి, తన్మయత్వం చెందండి. యోగులు ఏం చెప్తారంటే, ఏ జీవుడైతే తన్మయత్వం చెందుతాడో వాడు తుటికాలం నుండే 6 చక్రములను అధిగమించి ఏకపాలం నుండి తీసుకురావాలని చెప్పారు. అమ్మను చూసి తన్మయత్వం చెందండి, అమ్మను చూసి దండ పెట్టుకోండి, అమ్మతో మొరపెట్టుకోండి, అక్కడ ఒక ఫోటో పెట్టండి, మహారుద్రక్షలో ఉంది, దాన్ని తాకండి. మీ ఇంటికి మీద నేను చెప్తే ఆ గుడి కాడికి, అంత పరమ పావనమైనటువంటి క్షేత్రం కాడికి వచ్చి రాజకీయం, నేను కలెక్టర్ పిఏని, నేను మాజీ ఎమ్మెల్యేని,
నేను కార్పొరేటర్ని, నేను ఫలానా వ్యక్తిని, నేను దానిపేరెడ్డి బామ్మర్దిని, నేను దానిపేరెడ్డి అన్నని, నేను ఫలానా రెడ్డి అన్నని. ఏమిటి రికమెండేషన్లు? ఎంతమంది గురువులను కొంటారు, ఎంతమంది స్వాములను కొంటారు? అహంకారం, అహంకారం. నువ్వు తిరుపతి పోవాలా, సరాసరి పోయి మల్లికార్జున స్వామిని చూసిరా. నువ్వు శ్రీశైలం పోతావా, సరాసరి పోయి వెంకటేశ్వర స్వామిని చూసిరా. అంబాద్రాయ క్షేత్రం వస్తావా, సీతారా నాలుగు గడుపు ముగ్గురమ్మ నంచుడు దండం పెట్టుకో, ఒక 5 నిమిషాలు కూర్చో వెళ్ళిరా. అంతే తప్ప పరశ్రీ స్వామి కోసం పడికాపులు కాయొద్దు. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే, ఈ సభా ప్రాంగణంలో ఉండేటటువంటి చాలా మంది కూడా మన పీఠానికి వచ్చి నిరాశపడి వచ్చారు. చాలా మంది నిరాశపడి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు నేను భక్తుల ప్రశ్నకు సమాధానం చెప్పి పంపాను. ఈ మధ్యలో శాతం కదే రోజు 3000 మంది వస్తారు. ఎవరికంటే చెప్పమండి, ఎంతమంది కంటే చెప్పాలి? ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆత్మీయులైనటువంటి భక్తులకు ఆశీర్వాదం చేయడానికి ఇంట్లో పోవడం, ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడ చూడాలి, భక్తులకు ఎక్కడ చెప్పాలి. అందుకే ఏ మఠానికి వెళ్ళినా, ఏ పీఠానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సాధువులను ఇష్టం చేయొద్దు, స్వామీజీలను ఇష్టం చేయొద్దు. వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టారు, నీ కుటుంబం కోసం పుట్టలేదు, నీ కోసం పుట్టలేదు. అట్లంటే స్వామీజీ మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలండి, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? హిందువులో ఉండేటటువంటి మేము మీతో వస్తే మీ ఇంటకుంటే తుక్కోలతో పోతాం, పాస్టర్లతో పోతామంటే దాన్ని మేము ఖండిస్తాం. ఎందుకు ఖండిస్తామంటే, కష్టం నీకు ఒకరికుందే, తుక్కోలకు లేదా, క్రైస్తవులకు లేదా, నీ గోడతో పోయినప్పుడు ఓన్లీ మా గురువులతో రామని చూద్దాం వస్తారా? మాకు వెళ్ళిపో పోనీ. కష్టం మనకు ఒకరికే ఉందంటే 84 లక్షల జీవరాశులకు మనకం దుఃఖకరమైన కష్టం ఉన్నది. నీ కాకలు అయితే ఎవడన్నా భిక్షేస్తారు, దానికి ఒక రోజు పేట దొరకకపోతే అవి ఏం చేస్తాయి? అట్లే కాకపోతే ఎవరికైనా కంప్లీట్ చేస్తాయా? చెయ్యవు. ఎంతో మంది మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఎంతో మంది హాస్పిటల్లో కాళ్ళు చేతులు కలగని వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది జైల్లో కఠిన కారణకాల శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు సుభిక్షణ ఉన్నారు, మీరు బాగున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మీకు కష్టం పెద్దదా? చెప్పండి, పెద్దదా? భగవంతుడు మిమ్మల్ని సతగా చూశారు కాబట్టి ఇంత మంచిగా పెట్టారు. ఇంకా వెతుకులాట ఎందుకు? వెతుకులాట ఎందుకు? ఈ యాత్ర ఎందుకు అంటే నాకు ఒక అర్థమైంది. దేవుడు తగ్గించాడు కానీ దేన్ని నువ్వు పొసులుతున్నావు, దేన్ని ఇంకా పొసులుతున్నావు. బ్యాలెన్స్ చేసేగా ఇంకొకటి వేయవా, ఇంకా నువ్వు వేయవా అంటాడు చూడండి. అసలు నువ్వు పొసులుతున్నావు. దీనికి జరిగే పరిణామం ఏంటో తెలుసా? భగవంతుడు ఒక్కసారి ఇలా చూసేపోయి ఇలా చూశాడు అనుకోని గేమ్ అంతా రివర్స్ వస్తున్నాం. అందుకే అత్యాస ప్రాణగణం అన్నారు పెద్దలు. మీకు ఇచ్చిన ప్రతి దాంట్లో భగవంతుని పాత్రతనే ఉంటుంది. నీకు నష్టం కలిగించాలంటే ఆయనకు తెలియదా? నీకు లాభం వచ్చిందంటే ఆయనకు తెలియదా? దీనికి అంతటి కారణం మనమే, మన ప్రతిఫలమే తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా హిందూ అనేవాడు, సనాతనుడు అనేవాడు స్వతంత్రంగా బ్రతకాలి, తన ధర్మంలో తానే ఉండి బ్రతకాలి. పరధర్మాలకు ప్రాణాలు పడకుండా బ్రతికిన నాడే మనమేంటి, మన ధర్మం ఏంటి, మన జాతి ఏంటి, మన గొప్పతనం ఏంటి అనేది ఈ భూమాత ప్రదర్శించిపోతుంది. అది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈనాటి ఈ సభతో మనమందరం ఇక్కడ ఉపస్థితులమైన ఏమో పోయే సంవత్సరం, వచ్చే సంవత్సరం, అనుపోయే సంవత్సరం మళ్ళీ ఉపస్థితులం అవుతాము కాదు. ఈ సెకండ్, ఈ నిమిషం, ఈ సందర్భమే తను పావనమైనటువంటి సందర్భంగా మనం అందరం భావించాలా భావించకూడదా? దీన్ని ఏమంటారు తెలుసా? తృప్తి పడగని వానికి ఎప్పుడు కూడా కష్టాలు రావు. అసంతృప్తితో ఉన్నవాడికి ఎప్పుడూ కష్టమే. ఇవన్నీ కూడా జీవన ప్రయాణంలో ఉండేటటువంటి ధర్మసూత్రాలు. ఇవే మన యొక్క పూజలు, ఇవే మన యొక్క హోమము. మనం పాటిస్తామా కూడా లేపండి. అబద్ధాలు ఆడద్దు,
అబద్ధాలు ఆడొద్దు. ఇంతకుముందే చెప్పాను. మిమ్మల్ని అనుగ్రహించడానికి అమ్మనే వచ్చింది. పరమశివ స్వామి అనుకుంటే ఇది భ్రమ. భ్రమ దృష్టి తొలగించి బ్రహ్మ దృష్టితో చూడగలిగిన నాడే అమ్మ ఇక్కడ కనబడుతుంది. అందుకే మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఈ రోజుని డేట్ ఎంత అయిపోతుంది తేదీ? జనవరి 31వ తేదీ నాడు పరమశివ స్వామి అని ఒక బాల సన్యాసం ఇచ్చారు. మాకు చెప్పారు, ప్రతి దాంట్లో తృప్తి పడమన్నాడు. తృప్తి పడతాం. అత్తమామల్ని గౌరవించమన్నాడు, గౌరవిస్తాము. ఆడపడుచులను గౌరవించమన్నాడు, గౌరవిస్తాం. భర్తను గౌరవించమన్నాడు, భర్తను భార్యను గౌరవించమన్నాడు, గౌరవిస్తాం. ఇలా ఉండగలిగిన నాడే మా పూజా గదిలో మేము చేసిన పూజలు ఫలిస్తాయట, మాకు తొందరగా కష్టాలు తీరుతాయంట. ఇది నమ్ముతారా లేదా? నమ్ముతారా లేదా? శుభమస్తు. దీంతో పాటు ఇంకొక చిన్న అంశం, ధర్మద్రోహానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఏది ధర్మద్రోహం? ఈ భరతమాత ఈ భూమి అంతమైనంత వరకు ఈ భరతమాత కడుపులో ఎంతమంది యువకులు పుట్టియాలో పుట్టించింది, ఏ ఏ రోగితో ఏమేమి ఈ జాతికి ఇవ్వాలో ఇప్పించింది. ఏదో పొరబడిందని, ఏదో తక్కువబడిపోయిందని ధర్మద్రోహం కనుక మీరు చేస్తే, ఇంతకుముందు నేను చెప్పిన ధర్మసూత్రాలు మీరు ఎన్ని పాటించిన సర్వం శూన్యం, అన్ని సున్నా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వచ్చిన వాడు ఎంతమందిలో దర్గాలకు పీకబంధకు సేవ చేసిన చేతులు లేపండి. లేపాలి, ఇప్పుడు లేపాలి, లేపండి. మీకు లేకపోయినా నాకు తెలుసా ఎందుకు అడగాలనుకున్నారు. ఎంతమంది దుఃఖ దేవతలకు ఉసురు చేస్తారు, పీక పనులకు ఉసురు చేస్తారు, చేతులు లేపండి. సరే సరే లేకపోతే ఉంటుంది. మీ సెంటిమెంట్స్ ఎవరింటారు మనం. ఈ సభలు మీకు రిజల్ట్ అయితే ఫీల్ అవుతున్నారేమో. ఒక్క విషయం బాధ్యత పెట్టుకోండి, ధర్మదేవత దృష్టిలో ఇన్సల్ట్ అయితే ఎలా ఉంటది? మాలాంటి తాపసుల దృష్టిలో ఇన్సల్ట్ అయితే ఎలా ఉంటది? మీరు వేరే దేవుళ్ళ దగ్గర మీరు పూజ చేస్తే జరిగేది కదే. ధర్మో రక్షతి రక్షిత అన్ని పలికినటువంటి యొక్క సాధు యొక్క వాక్కును ధిక్కరించి ఇచ్చవలసిన పాపం మీరు జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పాపం మోయగలిగే శక్తి మీకుంటే వెళ్ళండి. ఏ స్వామి భయపెడుతున్నావా? భయం కాదు ఇది, భయం కాదు ఇది. చూడండి, మీకు ఏమన్నా తక్కువ అయిపోయింది, ఏదన్నా ఇబ్బంది అయిందంటే దాన్ని నేను మోసుకుంటాను. విచారానికి రాని, అపాదనే క్షేత్రానికి రాని, పరమశివ స్వామి అని ఖచ్చితండి. నేను రూమ్లో ఉంటే బయట వస్తా. చూడయ్యా, సనాతన ధర్మం పేరు తగ్గింది, సనాతన ధర్మం మీద ఉన్న నాతో మాట్లాడడానికి మోసుకుంటా, మీ కష్టాలు మొత్తం నేను తీరుస్తాను. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, స్వామి మాకు అన్యాయం జరిగింది స్వామి, మమ్మల్ని గుళ్ళకు రాలేదు స్వామి, మమ్మల్ని ముట్టలేదు స్వామి, మమ్మల్ని తాకలేదు స్వామి. చూడండి, భారతదేశం ఒకటి లేదు, ప్రపంచ దేశాలలో భయంకరమైనది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశం చాలా గొప్పది. వేరే దేశాలలో మనకు భయంకరమైనటువంటి స్పృశత ఉన్నది. పశువుల కన్నా హీనంగా బానిసలను చేసి ఉన్న దేశాలను వంద చూపిస్తాను. చూడండి, బానిసత్వం అన్నది అంటుకుంటానని వేదంలో లేదు, శాస్త్రంలో లేదు, పురాణంలో లేదు, ఉపనిషత్తులో లేదు, ధర్మదేవత చెప్పలేదు. ఇదంతా మానవుడి యొక్క బుద్ధి, మనిషి యొక్క అధికార దాహం. ఎవరితోనూ పని చేయించుకోవాలి, ఎవరితోనూ చాకిని చేయించుకోవాలని శాస్త్రాన్ని వాడుతున్నాడు, అధికారాన్ని వాడుతున్నాడు మనిషి. ఎవడో ఒకడు వేద ఎక్కడిని చెంది దాన్ని బానిసని బ్రతకమని ఇంతకుముందు చెప్పారు. హిందూ అనేవాడు స్వతంత్రంగా బ్రతకాలి, హిందూ మహిళ సనాతన వీర వనిత వీరత్వంతో బ్రతకాలని చెప్పాను, కానీ బానిసగా ఉండాలని చెప్పానా? అసలు నేను శాస్త్ర విశ్లేషకుడు ఎవరైనా కూడా నా ధర్మమనే ప్రతిపాదిస్తాడు. ఎవరన్నా చెప్పచ్చు, స్వామి మమ్మల్ని గుళ్ళోకి రానియకపోతే నీ వారిలకు గురి కట్టుకో, నీ బస్తీలకు గురి కట్టుకో, తలలో పలుపలేసుకొని పెద్దగా నలరాయి కృష్ణశీల చేత గుడి కట్టకపోయినా మట్టితో గుడి కట్టుకో, గుడిసేసుకో, ఆ గుడిలో గుడిసెలో ఒక రాయి పెట్టుకో, పసుపు కుంకుమ బొట్టు పెట్టు, పూజ చేసుకో. స్వామి
అట్లా కూడా చేసుకున్నాం కానీ చేతి లేదు స్వామి పీక్ పాడేసింది. అది కోకో నీకు గుడిసెల నుంచి పీక్ పాడేశాడు, గుడిసెని పీక్ పాడేశాడు. నీ ఆత్మలో నుంచి నీ ఆత్మని వేరు చేయలేదు కదా. నీ ఇంట్లో పసుపు వేసుకొని కళ్ళు చూసుకో, దీపం పెట్టుకో, జ్యోతి స్వరూపుడైనటువంటి పరమస్వామిని మనసులో నింపుకోకపోవయ్యా ఎవరు మీకు స్వామి అట్లా కూడా ధ్యానం చేస్తున్నాం కానీ వేగం పలికిన వాని మార్పు పోశాడు, వేగం విన్న వాని యొక్క చెట్టు సీజన్ పోశాడు. పోసుకో పోసుకో. ఈ దేశం కోసం మన ధర్మం కోసం ఎంతో అమరవీరులు పోగొట్టుకుపోయారు. ధర్మదేవత కోసం నీ ప్రాణత్యాగం చేశానని గర్వపడలేదు. ఏమండి సద్భావనతో సత్ప్రవర్తన ఉన్నానంటే ఎలాగైనా ఉండవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. విచ్ఛేదనం చేసి చీలికలు చేసి మనలో మనం దర్శనలు పెట్టి మన ముద్దు బిడ్డలమైన మనం అందరం కొట్టుకొస్తామని చేసిన కొంటారు. మనం అందరం బాధ్యతలమైన మనం అందరం పరమాత్మతో పోయి ఏదో జరుగుతుందని, ఏదో వస్తుందని, ఏదో అయిపోతుందని చెప్పి ఈ ధర్మదేవతలు ప్రథమ మానవుని తాపసులను యువకులను వాళ్ళతో పూజ పెడుతున్నాం, తాకట్టు పెడుతున్నాం. అటువంటి ధర్మద్రోహంగా ఎవరైనా చేస్తే సత్య ప్రమాణంలో చెప్తున్నాము, మీ ఇంటికి మీ జీవితాలకు మీ కుటుంబానికి ఉండేటటువంటి కాలకర్షణ మొత్తం తగ్గిపోతుంది. అందుకే మీ ధర్మాన్ని మీరు గౌరవించండి, మీ మతాన్ని మీరు గౌరవించండి. మతం అంటే ఏంటి? భగవత్ రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేసింది, అది ఒక మతం. శంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేసింది, అది ఒక మతం. మధ్వాచార్యుల గారు ఏర్పాటు చేసింది, అది ఒక మతం. వీళ్ళందరినీ కలిపితే వచ్చేది సనాతన ధర్మం. వాళ్ళందరూ ధర్మదేవత యొక్క బిడ్డలు, అవతార పురుషులు, కారణ జన్ములు, సత్పురుషులు. వాళ్ళందరూ మనకు ఒక విధిని ఏర్పాటు చేసిపోయారు. మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవాలి. వేరే వాళ్ళ మతాలను మనం గౌరవించొద్దు, అవమానపరచొద్దు. వాళ్ళ ఇష్టం వాళ్ళని, వాళ్ళ పూజలు వాళ్ళని, వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకుంటారు. మీరెందుకు వెళ్తారు? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నేను ఒక ప్రశ్న వేస్తాను, ఎవరైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి. ఎవరితో ప్రత్యక్షంగా సంభాషణ చేసి భర్త ప్రాణాలనే తిరిగి తెలుసుకున్నటువంటి సతీ సావిత్రి లాంటి మహాపరివ్రతలు వేరే ధర్మంలో ఒక్కరు ఉన్నారో చూపెట్టండి. శివలింగం ఆలింగం చేసుకొని యమపాశాన్ని ధిక్కరించినటువంటి మార్కండేయ ఋషి లాంటి ఋషులు ఒక్కరు ఉన్నారా? ఏం కావాలి మనం? ఎందుకోసం ఈ అంశం చివరిగా చెప్తున్నానంటే, ఈనాడు ఎంతో ఆనందంగా పరమశ్రీ స్వామి ఇక్కడ చూస్తున్నారు. ఒకనొక సందర్భంలో మనలాంటి సాధువులతో అమృత వాక్యం వినేటటువంటి అదృష్టం కూడా కోల్పోయింది మన దేశం. ఎందుకో తెలుసా? విఘ్నలో మనం ప్రోత్సహించినందుకు, దొంగల చేతికి తాళాలు ఇచ్చినందుకే మళ్ళీ అటువంటి గతి మనం పట్టానా? చెప్పండి, పట్టానా? అటువంటి గతి మనం పట్టకుండా ఉండాలంటే మీ వారసత్వానికి నిండా మీ కింది తరాల వరకు మానవుని సంస్కృతి వచ్చి ధర్మ బోధ చేయాలంటే మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, మన గురువులను మనం గౌరవించుకోవాలి, మన గురువుల యొక్క పాదసేవ చేసుకొని పాదతీర్థం శిరస్సు మీద చదువుకొని పాదాలను కావాలి, మన గుండు గోపురాలు డెవలప్ చేసుకోవాలి. అలా బ్రతకగలిగిన నాడే ధర్మదేవత మిమ్మల్ని ఆనందంగా కౌగిలించుకుంటుంది. మీకు ఏ చేతపడదు, ఏ దుష్టనగర్ పీడనగర్ పీడనపడంగా కాపాడుతుంది. అర్థమైందా? కాలేదా? మీరు ఎన్నా చెప్పండి, నిజం చెప్తాను. నాకు ఒకటి బాగా ఇష్టం, తోమడం చాలా ఇష్టం. నాకు నిదాన్ని చెప్పడం రాదు, మెంటగా ప్రవచనం చెప్పడానికి నాకు రాదు. నిజంగా నా వీక్నెస్ దాంతో తెలియదు. పెద్దలు ఇంతకుముందు నిలబడి మాట్లాడతారా స్వామి అంటే, నేను నిలబడితే టాప్ చాలా పాస్ట్ వస్తుంది, చాలా ప్రౌఢంగా వస్తుంది. అందుకే కుసలతో శాంతంగా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఏ కోణంతో మాట్లాడతాను? ముస్లింస్ తిట్టే కోణంలో మాట్లాడను, క్రైస్తవులను తిట్టే కోణంలో మాట్లాడను. విధానంలో జోలికి పోయిన వాడు పనికిరాముడు. తన పాత్రను తాను కడుక్కొని, తాను వండుకొని, తన కడుపులు వేసుకోవాలి కానీ వేరే వాళ్ళకి చెబుతామని మనం వేసుకోవాలి తండ్రి. అవసరం ఏముంది?
వాళ్ళకు పాత్రలు కలిగిస్తే వాళ్ళు శుభ్రంగా వండుకొని తింటారు కానీ మనకేం లాభం? అందుకే మీరందరూ నా పిల్లలు. నేను కనిపించని పాపిని, ఏ పాపం లేదని పాపిని నేను. మీరందరూ పుణ్యమూర్తులు, ధన్యమూర్తులు. మీరు పావనమూర్తులు. సాక్షాత్తు శివబంధుకులు మీరు. సాక్షాత్తు పార్వతి స్వరూపులు మీరు. అందుకే నేను మనస్ఫూర్తిగా పూజ్య స్వామి వారు కానీ నేను కానీ నిలువెత్తు ధర్మస్వరూపులమే మీ ముందు కూర్చున్నామంటే కేవలం మీ క్షేమం కోసం, మీ పిల్లల కోసం, మీ కోసమే. హిమాలయాలపై ముందు కూర్చోవడానికి మాకు పెద్ద టైం పట్టదు. జన సంచారంలో జనబాహుల్యం ఎందుకోసం తిరుగుతున్నామంటే ఒక్కటే. ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే ఒక ఎత్తుని ఇట్లా దర్శనం చేసుకుంటే, ఇలా చూస్తే, ఒక సాధువుని ఇలా చూస్తే తెలిసి తెలియక చేసినటువంటి పాపం, అంటు దోషం, ముట్టు దోషం, తాకం దోషం, తిండి దోషం, పంట దోషం, అన్ని దోషం పుట్టికాలం అంటే పోతాయి అని చెప్పారు. ఆ ధర్మం కోసమే జనబాహుల్యంలో నేను తిరుగుతున్నాను, స్వామి కూడా తిరుగుతున్నాను. చాలా మంది అంటారు ఈ స్వాములు డబ్బు సంపాదించడానికి కేసీఆర్ వేశారు. నేను డబ్బు సంపాదించడానికి స్వామి డబ్బు సంపాదించడానికి కేసీఆర్ ఇస్తే మాకు పెండం ఉంటుండే, పిల్లలు ఉంటుంది. అవునా కాదా? మరి ఎవరికి సంపాదించి పెట్టాలి నేను? ఇది ఒక్క రోజు మిస్ అయిపోతాను. చూడండి, నేను మమ్మల్ని గౌరవించి మా పాదాల దగ్గర 1010 రూపాయలు ఎన్ని ధర్మ కార్యాలు, ఎన్ని పుణ్య కార్యాలు వాడతాం మీకు తెలుసా? జీవస్య జీవనం ఒక ధర్మంలో 64 తంతులు ఉంటాయి. ఆ 64 తంతులకు ధర్మబద్ధంగా ఖర్చు పెట్టేవాడే సన్యాసి. సంసారం ఎన్నడూ ఖర్చు పెట్టలేదు. చాలా మంది అనుకుంటారు నేను అనాథాశ్రమం నడుపుతున్నా, నేను వృద్ధాశ్రమం నడుపుతున్నా, నేను అన్నదానం చేయించాను, నేను గుళ్ళు గోపురాలు కట్టించాను. సంసారికి కొన్ని మర్యాదలు ఉన్నాయి. గృహస్థులు ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి ధర్మాలు చేయాలి, ఎటువంటి పుణ్యకార్యాలు చేయాలి, ఏ సందర్భం నందు, ఏ ముహూర్తం నందు దాన ధర్మాలు చేయడం కూడా ధర్మశాస్త్రంలో రాశారు. సెల్ఫ్గా దాన ధర్మాలు చేసే హక్కు నీకు లేదు. నువ్వు దానం చేయాలనుకున్నా, ధర్మం చేయాలనుకున్నా, నీకు సమీపం లేదని ఒక మతం ఉన్నా, ఒక పీఠం ఉన్నా, ఒక సాధం ఉన్నా వెళ్ళి అయ్యా భగవంతుడు నాకు సభగా చూశాడు, ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు లాభం వచ్చింది, ఒక 10,000 లాభం వచ్చింది, నా కష్టంలో ఉందా, నా జీవితాల్లో అన్ని ఉందా, 1,000 రూపాయలు వెలుగుబాటు అయ్యాయి. ఇదిగో ఈ 10 రూపాయలు నువ్వు తీసుకో, నీ పుణ్యమూర్తివి, మంగళమూర్తివి, నీ చేతితో పుణ్యకార్యాలు చేసి, ధర్మకార్యాలు చేసి, ఆ పుణ్యం నా వంశానికి దానకర్తం చేయని చెప్పాలి తప్ప సెల్ఫ్గా ధర్మాలు చేసిన చెడిపోయింది. మీకు కావాలనుకుంటే రాయలసీమ రమణ చౌదరి సినిమా చూడండి. ఆ తీసిన దర్శకుడు కూడా చాలా అద్భుతంగా తీశాడు. అంటే స్వామీజీ మాకు సేవ చేసిన అదృష్టం లేదా? ఎవరు చెప్పాడు లేదని? ఎవరైనా చెప్పింటే చేయమని లేదని ఉంది. జ్యోతి వెలగాలంటే దానికి ఆధారం ముందు ఎప్పటి సరిపోతుంది, బొత్తి ఉండాలి. అందుకే భారతదేశంలో గురు పరంపర వచ్చింది. మీరు ఏం చేస్తారు? గురువులను తృణీకరిస్తారు. ఆ స్వామికి ఇస్తే ఏదో చేస్తారప్ప, మేమే చేద్దాం. నీవు అంతటి విజ్ఞాన సంపన్న వాడు, నీవు అంతటి ధర్మ మీమాంస సూత్రం తెలిసిన వాడు కాదు. తప్పు. నువ్వు చేయాలనుకుంటే ఒక సద్గురుని ముందర పెట్టుకొని చేయవయ్యా, ఒక సత్పురుషుని ముందర పెట్టుకొని చేయవయ్యా. అప్పుడు ఏమైతుందో తెలుసా? పీఠ పరంపర పెరుగుతుంది, సాధు పరంపర పెరుగుతుంది, గురువుల పరంపర పెరుగుతుంది, సనాతన ధర్మంలో వాళ్ళు తేలుతుంది. స్వామి దేవాలయాల్లో హుండీలు ఉంటాయి కాబట్టి హుండీలు అయితే కూడా సేవ చేసినట్టు కదా. అవును, ఆ హుండీలు ఎక్కడ పోతున్నాయో అది చూసుకోండి ఫస్ట్. ఈనాడు చాలా మంది అంటుంటారు సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మం వలన సనాతనుల కన్నా విదర్భికి చాలా మేలుంది. ఎలాగో చెప్పమంటారా? మొన్న ఒక వేరే ధర్మం యొక్క మన పెద్ద ఏమన్నాడంటే, అందరు బాగా వినాలి, ఇక చూడండి, కళ్ళు పెద్ద చేయండి. ఒక మన పెద్ద ఏమన్నాడు తెలుసా? ఈ దేశంలో ప్రధానమంత్రి స్థానంలో బుర్కా వేసుకున్న మహిళ కూర్చోబోతుంది, కూర్చోబెడతాం అన్నాడు. ఎంతమంది చేతులు లేపండి. అన్నాడా? అన్నాడా?
చెప్పిన పెద్ద మనిషికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఆయన ఇంతకుముందు నేను పిట్టల కథ చెప్పినట్టు రాదు నేను పరిస్థితి. పిట్టలు కొడుకునే కదా యజమాని చచ్చిపోవాలని. తర్వాత పిట్టల పరిస్థితి ఏమని ఆయన తెలియదు. బంగ్లాదేశ్ లో కూడా ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి ఉంటే ఏ గతి పట్టే. బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా ఒక మహిళకి ప్రధానమంత్రి ఉండే ఏ గతి పట్టే. పాకిస్తాన్ లో కూడా ముస్లిం నాయకుడే ప్రధానమంత్రి ఉండే ఇమ్రాన్ ఖాన్ ఏ గతి పట్టే. ఆయన లాజిక్ మిస్ అయిపోయిండు. ఈ దేశంలో నువ్వు సంగతి ఉన్నావంటే హిందువు యొక్క భిక్ష. ఈ దేశానికి ఎప్పుడైనా ఒక తన్నుమణికం వలె ప్రధానమంత్రి ఉండవలసి వస్తే హిందువు అనేవాడు ఉన్నంత వరకు ఇతర మతాలకు చక్కగా ఉంటాయి. లేకపోతే ఇజ్రాయెల్ లో క్రైస్తవులకు పట్టిన గతి, బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో ముస్లింస్ పట్టిన గతి ఈ దేశంలో పడుతుంది. కళ్ళు మూసుకొని పాల్గొంటున్నారు మీరు అందరూ. ఈ దేశంలో పౌరసత్వం విధి విధానాలను అనుసరించి భారతదేశ రాజ్యాంగానికి అనుబంధంగా మీకు అందరికీ రాయితీలు వస్తున్నాయంటే ఈ దేశంలో ఉండేటటువంటి దేవాలయాల సొమ్ము మీకు వస్తున్నటువంటి పెన్షన్లు, షాదీ ముబారక్ మీకు ఇచ్చేటటువంటి పైసలని ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని, భారత సర్వోన్నతమైన న్యాయస్థానాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ దేశంలో ఉండేటటువంటి హిందువులకు, ఈ దేశంలో ఉండేటటువంటి హిందూ టెంపుల్స్ లో ఉండేటటువంటి సొమ్ముని హిందువులకు మాత్రమే వాడతాము. ఒక్క స్టేట్మెంట్ కాదు. భారతదేశం దివాలా తీస్తారండి. ఇది లాజిక్ కాదు, ఇది సత్యం. ఈ దేశానికి పాలన వంతు మన దేవుడు తిరిగి వెళ్తున్నాడు. మన దేవుళ్ళు, మన దేవాలయాల వ్యవస్థ. ఎందుకంటే మన ఋషులు చాలా దూరదృష్టి కలిగిన వాడు. ఎంత దూరదృష్టి అంటే ప్రపంచ దేశాలలో టెక్నాలజీ పెరుగుతుంది, పనులు లేవు. భారతదేశంలో కూడా చదువు పెరుగుతున్నాయి, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, పనులు లేవు. మన దేవాలయ వ్యవస్థలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క దేవాలయం తిరుపతి దేవస్థానం లాంటి మహా దేవాలయాలు లక్షల మందికి తిండి పెడుతున్నాయి. లక్షల మందికి. అంటే హిందూ జాతి, సనాతన ధర్మం ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ సిస్టమ్ ఆఫ్ టెంపుల్స్. ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక స్థితిగతుల్లో దూరదృష్టి కలిగిన వాళ్ళు మన హిందువులు. అందుకే బురద వేసుకున్నటువంటి పైలను ప్రారంభం చేస్తాను అన్నటువంటి పెద్దకి, మేధావికి ఒక చిన్న సూచన, హెచ్చరిక కాదు, చిన్న సూచన. ఏంటో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళని హెచ్చరించడం లేదు. చివరి ప్రసంగం నాకు ఇలాగే ఉంటుంది. బాధపడితే నేను వేసిపోతాను. ఇంతకు మీరు చెప్పిందంతా కూడా జీవన సత్యం, ధర్మ సత్యం, భగవంతుడి యొక్క వాక్కు చెప్పాను. మీకు నచ్చకపోయినా రామాయణం చెప్పడం పెద్ద విషయం కాదు. ఉప్పు ముందర పెట్టుకుంటే అక్షర దోషం దేవుడు చెప్పవచ్చు. లేదా వారం క్రితం దాన్ని పట్టుబడి వస్తే అక్షరం పొండు కొట్టుకుంటే చెప్పవచ్చు. మహాభారతం చెప్పడం పెద్ద విషయం కాదు. సత్య ప్రబోధనం చేయడం మీ సాధన యొక్క కర్తవ్యం. కాబట్టి నేను సత్యమే చెప్పాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. చివరికి మీకు చెప్పాల్సినటువంటి సత్యం ఏమిటంటే, పరాశరి స్వామి అనేవాడు ఎప్పుడు కూడా ఇతర మతాలను ఇచ్చవలసడు, ఇతర మతాలను దూషించడు. ఇంకా నేను చేస్తున్న పోరాటం వాళ్ళకే మంచిది, వాళ్ళకే మంచిది. అది వాళ్ళు గ్రహించాలి, మీరు కూడా గ్రహించాలి. ఎలా ఎలా ఈ రోజు 31వ తారీఖు నుంచి మీరు నిజంగా భరతమాత ఇంటి బిడ్డలైతే సనాతన ధర్మంలో ఉండి నష్టను పొట్టు పెట్టుకొని తిరుపతి వెంకన్న స్వామి పోయి గుడ్డు కొట్టుకొని బొట్టులు కొని కట్టుకొని వచ్చినట్టుంటే రేపు ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ఏ ఒక్కరు కూడా పీళ్ళ కొండల ఉసులు చేయకండి, దర్గాల ఉసులు చేయకండి, తందులు చేయకండి. చేసేటట్టు మీకు తోడు కావాలి, చేసేటట్టు మీకు తోడు కావాలి. ఏం స్వామి అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తాం, మేము మిగులను రాకుంటామంటే, అవును, సనాతనులు అన్నదానికి ప్రమాణాలు ఉన్నాయి, హిందూ అనే పదానికి ప్రమాణం ఉంది. మీరెవరు? అందుకే ఈ రోజులో
నన్ను పిలిపించిన నా యొక్క ధర్మానికి సత్యం ఏమిటంటే చివరిగా నేను చెప్పిన మాటని. ఇకపోతే బొరకా వేసుకున్న మహిళను ప్రధానమంత్రి లేదా నా పెద్ద మనిషికి ఒక హెచ్చరిక, సారీ సార్, సూచన. సార్, మీరు బురకా వేసుకున్న వాళ్ళని ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఒక్కసారి బంగ్లాదేశ్ వెళ్ళేదో చూడండి సార్ ప్లీజ్. అదే జరుగుతుంది. మీరు చల్లగా ఉంటారన్నా, ఈ దేశంలో మీరు పంచభూతాలను ఆస్వాదిస్తూ కౌడలను కడుపులు వేసుకోవాలన్నా హిందూ అనేవాడు సుభిక్షం ఉండాలని ప్రార్థన చేయండి. అదే సర్వే జన సుఖినో భవంతు అంటాం తప్ప హిందూ జన సుఖినో భవంతు, సనాతన జన సుఖినో భవంతు అని మనం అంటాం మనం. అది ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. రేపు 1వ తారీఖు నుంచి ఎవరైనా దర్గా దగ్గర పోతే పెద్దలకు ఒక విజ్ఞప్తి, అంతా మీరు ఫోటోలు కొట్టుకోండి, ఫోటో కొట్టి నాకు పంపండి. వాళ్ళ మన పెద్దలే చెప్తారండి, అసలైన ఇస్లాంలో అల్లా తప్ప, మహమ్మద్ ప్రవక్త తప్ప వేరే వాళ్ళను గౌరవించడానికి, పూజించడానికి అర్హత లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు పోరండి. అసంతృప్తిని పోవైసి ఎప్పుడన్నా దర్గాల దగ్గరికి వెళ్ళారా? ఆయన 3 పూటలు నమాజ్ చేస్తాడు. అసలైన ఇస్లాం మత విశ్వాసం కాబట్టి. అసలైన క్రైస్తవుడు కూడా తన ధర్మాన్ని తను పాటిస్తాడు తప్ప ఇతర ధర్మాలను దూషించడండి. మరి మీరు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టేనే, ఏడుపోతే ఏం దొరుకుతుందో, ఏడబోతే ఏమొస్తుందో, ఏడబోతే ఏముంటుందో ఏమీ రాదు. ఒకటే వస్తుంది, నీ ఇంటికి, నీ వంశానికి, నీ పిల్లలకి ధర్మ ద్రోహం చేసిన పాపం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈనాటి ప్రవచన కార్యక్రమంలో మిమ్మల్ని సంతృప్తి పరిచయాన నేను ఒక మాట చెప్పాను. అబద్ధం చెప్తున్నానని హిందీలో అర్థమైపోయింది లేదా? అయితే ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. స్వామి వారు కానీ నేను కానీ ఎవరైనా ఏమనిపించినప్ప, మేము గోమాతను పూజించుకుంటాం అయినా మా గోమాతను తినకండి, మా గోమాతను పోయకండి అని మనం అడుగుతాం. మరి మనకు కూడా ఒక రిలీజియస్ అథారిటీ, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ ఉంటుంది కదండి. మనకు ఎందుకు గౌరవిస్తలేదు? ఎందుకు గోమాతని పోయకుండా ఆపుతలేదు? ఎవరైనా సమాధానం చెప్తారా? నీ మనోభావాలను కుంగలో ఒప్పుకో, నీ యొక్క నమ్మకాన్ని కుంగలు కొట్టుకోనైనా నువ్వెవరు, నీకు నాకేం సంబంధం, మా ధర్మం మాదే అంటారు వాళ్ళు. మరి మీరెందుకు మీ ధర్మానికి కట్టుబడి ఉండడం లేదా అన్నది బాధనే నాది. అందుకే నేను చెప్పాను, ఎక్కడికి మీరు పోవద్దు, అంటే వేరే ధర్మాలతో పోవద్దు. అవునా కదా? శుభమస్తు. అందరికీ భగవంతుని యొక్క కృపను ప్రసాదిస్తూ, ఎన్నాళ్ళు బ్రతికినా నేను బ్రతికినా మా జీవితం అంతా మీకోసం. మీరందరూ చల్లగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ సంపద బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి, మీ కార్లు బాగుండాలి, మీ ఫ్యాక్టరీలు బాగుండాలి, మీ రియల్ ఎస్టేట్ బాగుండాలి, మీ బిజినెస్ బాగుండాలి, మీ సహనం మేము బాగుంటాం అన్నది మా వేదన. మీరు బాగుండాలంటే, మమ్మల్ని బాగుండాలంటే నేను చేయాల్సింది ఒకటి. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఒకటి చేయండి. ఏం చేయాలంటే, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత దుఃఖం కలిగినా మీ పూజలు మీరు చేసుకోండి, మీ గురువులను ఆశ్రయించండి, మీ సాధువులను ఆశ్రయించండి, మీ గురు గోపురాలకు వెళ్ళండి. ఒకవేళ అన్ని చేయడం కూడా బాగా సంపాదించింది, నాకు తప్పులు బాగున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదంటే మీ ఆస్తులన్నీ మఠాలకు పీఠాలకు రాసేయండి, పోయి గంగరండి. ఓం నమః శివాయ. ఈ చివరి తెలిసి చెప్పారంటే, మధ్యలో ఏదో చేస్తున్నామని చెప్పి ఏదో కట్టుకోమని చెప్పి ఉంటారు. లాస్ట్ ఓం నమః శివాయ అవుతారు. తర్వాత ఆస్తి మీద ఎవరో వచ్చి గౌడై కూర్చుంటున్నాడు. చూడు, నీ శాంతనం ఎవరికో ప్రస అయింది. అందుకే
ఎదుర్కొన్నాగానే దీపాలు చక్కబెట్టుకో అన్నారు పెద్దలు. మీరు మంచిగా ఉన్న నాడే నీవు సంపాదించిన నీ సంపాదన ఏ ధర్మానికి వాడాలో కూడా డిసైడ్ చేసిపో. ఇది చివరి వాక్యంగా మీకు చెప్తున్నాను. అందరికీ శుభాశించులు. శ్రీమాత సహోదరి విద్యాస్తు తదాస్తు. ఓకే చెప్పండి. వనశ్రీ స్వామి గారు కుటుంబ విషయాలు తాంత్రిక విషయాలు అందిస్తూ